ఎందుకంటే దాదాపు చదువుకున్న వాళ్ళు 5,000 పోస్టులు పడితే 5 లక్షల అప్లికేషన్స్ వస్తాయి. జాబ్లు వచ్చేది 5,000 మందికి. కొన్ని లక్షలు వృధా అయిపోతున్నాయి. కష్టం వృధా అయిపోతుంది కదా, కంపల్సరీ అవుతుంది. అందులో నేను ఒకరిని, నాతో పాటు వచ్చి చాలామంది ఉన్నారు. కాబట్టి అలాగే 3 years సెర్చింగ్లో ఓకే రైట్. నేను ఆర్మీ కావాలని ప్రతి కోరిక, ఒకటే కోరిక, ఆర్మీ కావాలి, గెలవాలి, చెయ్యాలి అనే ఒక కోరిక. ఓకే, దాదాపు ఒక 5 years బ్యాక్ అప్పుడు చాలా ఎక్సలెంట్గా చెయ్యాలి, సాధించాలి, గెలవాలని ఒక కోరిక. 3 సంవత్సరాలు ప్రయత్నించడం, బాగా ప్రాక్టీస్ చేయడం, కోచింగ్లకు వెళ్ళడం, తిరిగి రాకపోతే మళ్ళీ ప్రయత్నించడం, మళ్ళీ ఓడిపోవడం, మళ్ళీ ప్రయత్నించడం. కానీ నేను పోయినప్పుడల్లా ప్రతిసారి గెలిచేది. ఎందుకు అంటే ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళేది, పోయేది గెలిచేదంతే. ఎందులో ఒక దాంట్లో మాత్రం 100% గెలిచేది. ఫస్ట్లోనే గెలిచేది. నేను రన్నింగ్లో ఫస్ట్, నేను ఎయిర్లో పెట్టే వచ్చిన, కానిస్టేబుల్లో వచ్చిన, ఆర్మీలో వచ్చిన, ఇంకా సిఆర్పిఎఫ్ 2 times వచ్చిన. ఓకే, 5 km కొట్టినా. ఇట్లా దాదాపు ఒక 5-6 రిక్రూట్మెంట్ వేల. ఆ ర్యాలీలో దాదాపు కొన్ని వేల మంది, 10,000, 20,000 అట్లా గుంపుల గొర్రెలు బర్రలాగా స్టార్టింగ్లో ర్యాలీలో ఇచ్చినప్పుడు చాలామంది కింద పడిపోయారు. కానీ మనం ఎక్కడ పడలేదు. ఎందుకంటే జాగ్రత్తలకు అప్డేట్ కావడం, ముందే కొన్ని ప్రయోగాలు చేయడం, మనకున్నటువంటి స్టెమినాని ఉపయోగించడం, నేను ఎందుకు చేయలేననే ఒక కాన్సెప్ట్ పోయేది. మన లాస్ట్ వచ్చేసరికి ఫిల్టర్ చేస్తారు కదా, అక్కడ పోయేది. ఇంకెక్కడన్నా కొద్ది దగ్గర పోయేది. లాస్ట్ అండ్ ఫైనల్ రింగర్పేట దగ్గర నా అంతలకు నేనే పోగొట్టుకున్నది. ఇక అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టేసి. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి జాబులు రాకపోతే ఏం చేస్తాం? బజారు తిరిగితే ఏమొస్తుంది? బర్రెలు గాయడం వస్తుంది. బర్రెలు గాయడంతో పనికిరారు కొంతమంది. రైట్, అలా కావద్దు. నేనేందో కొద్దిగా భూమి మీద ఏంటంటే కనీ పడేసినంత ఈజీగా కలెక్టర్ కాలేము. అయినా సరే గెలవాలి. మనకున్న ఈ కాళ్ళు, చేతులు, నోరు, మంచి స్మైల్, మంచి నవ్వు, కళ్ళు, ఇవన్నీ మనందరికీ ఇచ్చిండు. నాకు కూడా ఇచ్చిండు, అలాగే మీ అందరికి ఇచ్చిండు. అందరికీ అవకాశాలు ఇచ్చిండు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నా ఉన్న దాంట్లో నేను గెలవాలి. 3 సంవత్సరాలు అంటే ఎంతోమంది ముందల్లో నేను ఓడిపోయినటువంటి ఒక వ్యక్తిగా కనపడ్డా కాబట్టి దాన్ని చూపించాలి. జాబే కాదు, జాబ్ అంటే ఏమంటారు, జాయినింగ్ అదర్ బిజినెస్. రైట్, వేరే వాళ్ళ కోసం మనం పనిచేయడం. రైట్, ఇక్కడ mybusiness.com రాసి పెట్టుకున్నాం. బిఫోర్ డైరీ ఫామ్ చేసిన ముందు ఓన్గా చేసి ఒక డైరీ ఫామ్ నిర్మించుకున్నా. అలాగా ఏమంటారు, ఏదో ఒక పని చేసుకుంటూ 1,00,000, 2 లక్షలు చిట్టీలు వేసుకుంటూ దాదాపు 2, 3, 4, 5, 6 ఆవులు ఒక 1 yearలో పెట్టినాను. నెక్స్ట్ 2 yearsలో ఒక 10 ఆవులు సెట్ చేసి నా అందరినీ ఓన్ కష్టంతో, ఏదో అడిగితే అమ్మ ఇస్తే మనం నిలబెట్టుకుంటే అది కాకుండా నెక్స్ట్ నా ఓన్గా క్రియేట్ చేసుకున్నది. కాబట్టి 10-15 ఆవులు చేసి నెక్స్ట్ ఇట్లా డైరీ ఫామ్ అనేది పెద్దగా చేయాలి, ఇంకా పెద్దగా ఎదగాలనే ఒక కోరిక. కానీ అవన్నీ గెలవాలి అప్పుడే తెలిసి తర్వాత కష్టం మొత్తం మనకే పడుతుంది. అయినా సరే భరిస్తాం. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం, పైసలు పెడుతున్నాం. ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎక్కడైనా ఏదైనా చేయగలుగుతాం. రైట్, ఆ పని కూడా మొత్తం నేనే చేసేది. నెక్స్ట్ నాకు ఒక హెల్పింగ్ ఒక మనిషి ఉండేది. పని మొత్తం అయితే భారం అయితే భద్రతతో అయితే మనమే ఉంటాం. ఎందుకంటే మినిమం 8 నుంచి 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నా. ఆశ తమాషా కదా అది కూడా.
అందరిలో గెలవాలి. ఇప్పుడు ఏమంటారు నడిబొడ్డు మీద ఉన్నా, ఇంకా అంటే ఊరు నడిబొడ్డు మీద ఉన్నాను. ఇక్కడనన్నా గెలవాలని చెప్పేసి ఆల్మోస్ట్ మంచి చేతిరిగింది. ఎందుకంటే ఎక్కడెక్కడో 10,000కు 15,000కు పని చేయక ఎంతోమంది చూసినాం. మనం 10,000 15,000 అయినా సరే సరిపోవు. మనం అనుకున్నది వేరే. ఇక్కడ నెక్స్ట్ నిర్మించాలని చెప్పేసి మంత్లీకి ఒక 50 నుంచి 50 to 8,000 వచ్చేది. అందులో సగం పోయినా సగం మెలిగేది. ఎందుకంటే మన చేతుల మీద మనం బతకాలి. ఎంతోమందికి ఏ రీతిగా కనపడద్దు. యుద్ధాలు చేస్తాం, జాబులు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పి చాలా నవ్వుతారని చెప్పేసి నవ్వేటోళ్ళు నవ్వుతూనే ఉంటారు. ఇప్పటికే నవ్వేటోళ్ళు నవ్వుతూనే ఉన్నారు. ఎస్, కాబట్టి చూసేటోళ్ళు చూస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. రైట్. అలా ఒక 3 years బిఫోర్ సెర్చింగ్ 3 years, ఆఫ్టర్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డైరీ ఫామ్ 3 years కూడా చేశాను. ఆ తర్వాత నాకు మెడికేషన్ మనం మంచి ముహూర్తాలు మంచి పెళ్లి చేసి రైట్. అంటే పెళ్ళి పొందకపోతే అలా ఒక పెళ్లి చేయాలని చెప్పేసి ఒక పెళ్లి చేసి ఇలా అయితే కుదరదు, పెళ్ళి అయితే చేసుకోవాలి అని చెప్పేసి నేను ఆలోచించాను. 2020లో నా మ్యారేజ్ అయిపోయింది. ఆ తర్వాత కష్టం ఎక్కువైతుంది, మరి ఎక్కడికి వెళ్ళలేను, మరి ఏం సంతోషం, మన డ్రీమ్స్ గోల్స్ ఇలాంటివి ఎక్కడ ఏం చేయలేమని చెప్పేసి తర్వాత కొన్ని కరోనా వచ్చి కూడా డైరీ ఫామ్కు కరోనా వచ్చినట్టు అయిపోయింది. ఏమంటారు పాలకి రేటు తగ్గడం, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి. అంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా మనకి భారం పడుతుంది. అంటే చాలామంది వ్యవసాయం కావచ్చు, డైరీ ఫామ్ కావచ్చు, ఇంకా ఏదైనా సరే ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్లో పెడితే ఏ ప్రాబ్లం వచ్చినా మనమే తట్టుకునేది. రైట్. అలాగా నేను తట్టుకునే కెపాసిటీ నా దగ్గర ఇంతకు ముందుకు దాదాపు 10 సంవత్సరాల నుంచి నా వెంట ఎన్నో ఆడుతూనే ఉన్నాయి. నా వెనకాల కష్టాలకే కన్నీళ్ళు, ఇలాగే ఎన్నో ఒడిదుడుకులు పడి వచ్చాను. ప్రెస్టీజ్ అంత ఈజీగా రాలేదు. రైట్. దాదాపు 5-6 సంవత్సరాల ఒక కష్టం తోటి ఉన్నటువంటి అనుభవంతో ఓన్ మై వెస్టేజ్.com అనే ఒక పరిచయం స్టార్ట్ అయింది. నాకు వెస్టేజ్ మా రిలేషన్ వెంకటేష్ పరిచయం చేశాడు. ఆల్రెడీ ఒక 2-3 months నుంచి కాల్ చేస్తున్నాడు, వెస్టేజ్ ఉన్నది ఇట్లా ఏముంటాయి అట్లా. అంటే మనకు అప్పుడు తెలియదు. 2 years బ్యాక్ మనకు ఏమంటారు ఫోన్లో ఆయన ఫోటోలు కూడా పెద్దగా ఏం పంపలేదు నాకు. అసలు నోట్తో చెప్పేది, ఫోన్లో చెప్పేది ఏమనేది సబ్బులు, పేస్ట్లు, షాంపులు ఇవి ఉంటాయి. నేను ఒక చిట్టి వేస్తున్నా, చిట్టి కన్నా అవుతుందంటే ఊరిని అమ్మ గిరిగడవుతుంది మనతోటి. సబ్బులు షాంపులు అంటే మనం పెట్టుకుంటే మనకు పైసలేడు వస్తాయి, తిరిగి అమ్మాలేమో, మనకేడవుతుంది. ఇక డైరీ ఫామ్ ఉంది, ఇదైతే చాలా పెద్దగా చేయాలి అని చెప్పేసి నేను దీంట్లో ఉన్నాను. ఆయన దగ్గరికి ఏం రాలేదు. నెక్స్ట్ తర్వాత ఒక మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఆ తర్వాత ఏమంటారు అప్పుడు కొద్దిగా ఫ్రీ టైంలో ఉన్నాను. మాల్లో మీటింగ్ ఉంది ఎంఎస్ఆర్ది కాబట్టి అప్పుడు మాల్ మీటింగ్ పోయినా 1 day సెషన్, అంటే ఒక రోజు మొత్తం మీటింగ్. అక్కడ నాకు కనెక్ట్ అయిన పాయింట్ 3 generation ప్లాన్. ఆరోగ్యం ఉంది, పూర్వీకులు వాడినటువంటి ఏదైతే ఆరోగ్యం పూర్వీకులు ఎలా ఉన్నారో దాదాపు చూసుకోండి 100 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం, 200 క్రితం అలాగా మానవులు భూమి మీద ఉన్నటువంటి వ్యక్తులకు ఎలాంటి రోగాలు లేవు. అలాంటి ప్రొడక్ట్ మనం వాడడం వల్ల, ప్రొడక్ట్ ఎందుకు వాడాలంటే మన ప్రొడక్టు, మన దేశం ప్రొడక్టు. ఎందుకోసం చేస్తున్నాం అంటే మన దేశం కోసం చేస్తున్నాం. రైట్. ఇది అసలైంది. మనం 3 years కింద దేశం కోసం పోరాటం. ఇది కూడా దేశం కోసమే, ఇది కూడా హెల్పే, అది కూడా హెల్పే. ఇండియన్ హారం ఎంతో వెస్టేజ్లో ఉన్నటువంటి పవర్ అంతా. రైట్. అది కనెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ 3 generation క్రియేట్స్. అక్కడ 3 generation ఏం లేదు, ఏ జాబ్లో కానీ ఉన్నటువంటి కొరకే అందుకే కట్టాం. రైట్. ఇక్కడ 3 generation ప్లాన్ ఉంది. మనం చెప్తే, మనం వాడుకుంటే ఆరోగ్యం, చెప్తే ఆదాయం, 10 మందికి సేవ చేస్తే మంచి 3 generation ప్లాన్ క్రియేట్ అవుతుంది. రైట్. అంటే ఒక నెట్వర్క్ క్రియేటర్గా
మనం ఒక ఫంక్షన్కి వెళ్తే అదిగో వస్తున్నట్టు చూడండి ఒక వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్ నెట్వర్కర్ అని చెప్పేసి ఇలాగ ఒక ఇన్స్పిరేషన్ ఎంఎస్ఆర్ మాటలతోటి ఉన్నటువంటి మంచి మంచిని ఏదైతే వస్తామో అలాగే మనం మంచిది వస్తుందని చెప్పేసి మనం లేకపోయినా నడిచేటటువంటి పైసలు ఇలా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి, రైట్. కాబట్టి మనకు ఎవరిని ముంచలేము, ఎవరిని కట్టిస్తలేము, ఎవరిని కొనిపిస్తలేము, రైట్. ఎక్కడైతే ప్రొడక్ట్లు వాడుతున్నామో అక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎందుకు రావాలి, దేనికి రావాలంటే నీకు ఇంట్లో వాడే వస్తువులు ఎప్పుడైనా సెలెక్ట్ చేస్తున్నావా? నువ్వు సెలెక్ట్ చేయట్లే. పోనీ కుకింగ్ ఆయిల్ సెలెక్ట్ చేస్తున్నావా? పుట్టుకున్న పోతున్నావు, పట్టుకొస్తున్నావు, రైట్. ఇలాంటి ప్రొడక్ట్లు ఎన్నో వస్తున్నాయి కాబట్టి నేను అక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని ప్రొడక్ట్ మంచిది, రైట్, కంపెనీ గుడ్ కంపెనీ, జనరేషన్ ప్లాన్ ఉంది, ఇలాంటివి మంచి అప్లైనర్, మెంటర్, ఎవరెవరు మంచివారు ఉన్నారని చెప్పేసి నేను ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాను. ఇవన్నీ 3-4 ఇంపార్టెంట్. ప్రొడక్ట్ క్వాలిటీ, ఎక్కడ కంపెనీ, ఇండియన్ కంపెనీ, రైట్, మంచి ప్లాట్ఫామ్ లో ఉన్నామా, 3 జనరేషన్ ప్లాన్ ఉంది, 3 తరాల వరకు ఆదాయం వస్తుంది, రైట్. ఇలాంటి మంచి అప్లైనర్తో జర్నీ చేస్తున్నాం. మంచి లైఫ్ లైన్లు ఉంటారు. అంటే లైఫ్ లైన్ అంటే పైప్ లైన్ లెక్క. మన ఇంట్లో కానీ మన పొలంలో కానీ పైపులు ఎంత లైన్లు వేసుకుంటే అంత ఏమంటారు, అంత వాటరు. ఇక్కడ కూడా ఎంత లైఫ్ లైన్లని డెవలప్మెంట్ చేస్తే మనకంత ఆదాయం వస్తుంది. వాళ్ళకు కూడా సేవ చేస్తే మనకు మంచి పేరు వస్తుంది. ఎంతో మందికి మంచి చేయడం వల్ల మన గుర్తింపు వస్తుంది. మరి ఇక్కడ జాబ్ ఎక్కడ పోయింది, డైరీ ఫామ్ ఎక్కడ పోయిందంటే ఇవన్నీ ఇక్కడ వచ్చిన తర్వాత ఆలోచనలు మొత్తం ఇక్కడ పడ్డాయి. ఇంక ఇవన్నీ ఉన్నాక ఇంకా మనకు ఎన్నో 3 సంవత్సరాలు అక్కడ సెర్చింగ్ లో ఉన్నాం, 3 సంవత్సరాలు డైరీ ఫామ్ చేసినాం. మరి ఇవన్నీ చేయకపోతే మనకి ఏం రాదు. అప్పటికి కూడా జస్ట్ ఇక్కడ 2 years జర్నీ చేస్తున్నా. ఇంకొక 1 year అయితే మొత్తం 3 years అవుతుంది. ఈ 3 years లో 3 జనరేషన్ ప్లాన్ చేయకపోయినా డబ్బులు వచ్చే ప్లాన్ మొత్తం ఉంది కాబట్టి ఈ ప్లాన్ పక్కడబందిగా చేసుకున్నా నేను, రైట్. కాబట్టి ఎక్కడెక్కడ టీం ఉండాలి, ఎక్కడెక్కడ వేసుకోవాలి ఏందనేది కూడా నేనే ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత నేనే జాయిన్ చేయడం స్టార్ట్ చేసిన. నాకు ఎవరు చూపించలేదు, నా అంతలకు నేనే క్రియేట్ చేసుకున్నా, నా అంతలకు నేనే గ్రూప్ క్రియేట్ చేసుకున్నా. అంటే mybusiness.com కాబట్టి అవకాశం ఇచ్చారు, దాన్ని చూపెట్టాలి అంతే, రైట్. ఈ విజయాన్ని ఎంతో మందికి ఒక మోటివేషన్ కావచ్చు, ఒక ఇన్స్పిరేషన్ కావచ్చు. ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. ఎంతో కొంత చెయ్యాలి. ఎన్నోసార్లు ఓడిపోయినాం, మళ్ళీ గెలవాలి. అంటే ఓడినప్పుడు అనుభవం వస్తుంది, గెలిచినప్పుడు ఒక ఆనందం వస్తుంది, రైట్. కాబట్టి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి మన మంచి కోసమే. అవి ఎప్పుడు విజయం వస్తే ఇక ఆకాశం దగ్గర వెళ్ళిపోతాం. అక్కడ కాకుండా ఒక్కొక్కసారి జరుగుతుంటాయి. అలాగే ఒడిదుడుకులు వస్తుంటాయి. ఇవన్నీ ఎవరు కొట్టరు, ఎవరు తిట్టరు, ఎవరికి అమ్మము, ఎవరిని కొనిపియం, రైట్. ఇట్లా కాబట్టి దాదాపు నేను 2 years అవుతుంది కాబట్టి నాది ఫస్ట్ చెక్ వచ్చేసి 595 రూపాయలు. ఓకే, నెక్స్ట్ చెక్ వచ్చేసి 14,095 రూపాయలు. 2 months లో నేను డైరెక్టర్ అయిపోయినా. దాదాపు 1.5 months 45 days లో నేను డైరెక్టర్ అయిపోయినా. అప్పుడు మనకు కల్వకుర్తిలో కానీ ఇక్కడ దగ్గర మాకు డీలర్షిప్లు లేవు. నేను మల్లెపల్లి లేదంటే మల్లెపల్లి నాకు ఎక్కువ పరిచయం, మల్లెపల్లి పోయేది. మల్లెపల్లి, దేవరకొండ దాదాపు 50 నుంచి 70 కిలోమీటర్ ప్రొడక్ట్ తేవడానికి పోయేది, రైట్. ఇలా నేను డైరెక్టర్ క్వాలిఫై అవుతూ అలా ఒక 6 months అలాగే డైరెక్టర్ని నిలబెట్టుకున్నా. అంటే ఒక టీంని క్రియేట్ చేస్తున్నా. టీంని ఎట్లా చేయాలి, మీటింగ్ పెట్టాలి, డీఎల్షిప్ మీటింగ్. కల్వకుర్తి ఒక 5 మంది, 6 మంది, 10 మంది, నేను, వెంకటేష్ సారు, మన పుల్లయ్య సారు, నెక్స్ట్ రమేష్ సారు, నెక్స్ట్ ఎంఎస్ సారు, ఇలా వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. అక్కడ నుంచి చూపిస్తాను, నా టెస్ట్ మన ఉన్నది. ఓకే, అవి చూపిస్తే మీకు క్లారిటీ వస్తుంది ఏంది, ఎట్లా స్టేజ్ ఎట్లా జర్నీ అయింది ఏందన్నది.
ఓకే, ఫస్ట్ మనం ఇలా ఉండేటోళ్ళం. ఈ రకంగా ఇవన్నీ ప్రాక్టీస్ చేసి చేసి ఇక్కడ నుంచి మెల్లమెల్లగా ఇవన్నీ ఈ యుద్ధ సైనికుడు కాదు, ఇది ఒక షూటింగ్ లోకి వెళ్ళినప్పుడు ఇలాగ తయారైన. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా డైరీ ఫామ్ నిర్మించుకోవడం ఇట్లా. ఓకే, రైట్. ఇట్లా ఒక డైరీ ఫామ్ ఇది. తర్వాత మ్యారేజ్ నాది. ఓకే, ఇక్కడ కనపడుతుంది కదా. రైట్. ఇక్కడ ఫస్ట్ మీటింగ్ ఇది. నా అంతలకు నేను సెల్ఫీ తీసుకుంటున్నా. ఎందుకు అంటే నాకేదో ఇది ఒక కలలా కొట్టింది. ఫస్ట్ రోజు ఇది. రైట్. ఇక్కడ వీళ్ళకి సన్మానం జరుగుతున్నాయి. ఓకే, ఇక్కడ చూడండి, మా రమేష్ సారు, లింగస్వామి సారు, లింగయ్య సార్. రైట్. ఇట్లా దాదాపు చాలా మంది ఉన్నారు. మన పుల్లయ్య సారు చూడండి. నెక్స్ట్ ఇది మల్లెపల్లి. నెక్స్ట్ మీటింగ్ ఇది మల్లెపల్లికి పోయినా. మల్లెపల్లికి మాకు దాదాపు 60 నుంచి 70 కిలోమీటర్ ఉంటుంది. మన పుల్లయ్య సారు, రమేష్ సారు, వెంకటేష్ సారు. రైట్. ఇలాగా నెక్స్ట్ 3వ మీటింగ్ సల్మానం కల్వకుర్తిలో జరిపారు. చూడండి, ఈ విధంగా జగత్ సార్ ఉన్నాడు. వీళ్ళంతా మనకు ఈ విధంగా సల్మానం చేశారు. రైట్. ఇది గ్రాన్యువల్స్. ఇది మా బ్రదర్, ఓన్ బ్రదర్. గ్రాన్యువల్స్ రిజల్ట్స్ ఇది. అంటే అప్పుడప్పుడు కొన్ని ఇలాగా ఓన్ బిజినెస్ కాబట్టి ప్రొడక్ట్ వాడిన తర్వాత ఇట్లా రిజల్ట్స్ అనేది ఈ రకంగా వచ్చింది. ఇక అప్పటి నుంచి ఇక ఆగలేదు. అంటే మనకు అగ్రి ఉంది కాబట్టి అగ్రిలో రిజల్ట్స్ మంచిగా ఉంది కాబట్టి ముందుకు వెళ్ళాం. రైట్. ఈ విధంగా అన్ని ఆల్మోస్ట్ ప్రొడక్ట్ కూడా అన్ని మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఇది బూట్ క్యాంప్, ఫస్ట్ బూట్ క్యాంప్. నాకు ఫస్ట్ బూట్ క్యాంప్ ఇది. చూడండి, నాగరాజ్ సారు, లింగయ్య సారు, పుల్లయ్య సారు, వీళ్ళంతా. రైట్. ఇక్కడ కనపడుతున్నారు కదా మన పెద్ద సార్లు, శంకర్ సార్, రమేష్ సార్, పుల్లయ్య సార్, వీళ్ళంతా చూసుకోవచ్చు. రైట్. మన సుబ్బయ్య శెట్టి సారు. అప్పుడు దాదాపు సారు ఫోటో దిగినాం ఫస్ట్ టైం. రైట్. ఓకే, అప్పుడు 35 లక్షలు ఉన్నది సార్ది. చూడండి, మీటింగ్ దాదాపు ఒక 10 మంది లేదా అంతే 10-15 మంది కల్వకుర్తిలో. రమేష్ సార్ వచ్చేది పోయేది. దాదాపు చాలా ట్రావెల్ చేసింది సారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పటిదాకా ఆపలేదు. ఎక్సలెంట్ రమేష్ సార్. మీరు టైం అంటే టైమే, ఫీల్డ్ అంటే ఫీల్డే. రైట్. చూడండి, రమేష్ సార్ అప్పటి ఫోటో ఇది. మరి ఇప్పటి ఫోటో చూసుకోండి. సార్ కూడా లుక్ మారిపోయింది, ఫేస్ మారిపోయింది, బాడీ మారిపోయింది, ఇవన్నీ టోటల్ గా. అంటే మన రిజల్ట్స్ ఏ రకంగా ఉన్నాయో, మంచిని ఎంత మందికి పంచుతున్నామో అంత మంచి రిజల్ట్స్ ఉంది, అంత మంచి మనసు ఉంది, అంత మంచి క్వాలిటీ కూడా ఉందని చూపిస్తున్నటువంటి మన రమేష్ సారు ఇప్పుడు డిసి లెవెల్లో ఉన్నాడు. అప్పుడు క్రౌన్ లెవెల్లో ఉన్నాడు. క్రౌన్ డైమండ్ ఉన్నాడు, డైమండ్ లో ఉన్నాడు. రైట్. చూడండి, రిజల్ట్స్ చూడండి ఎంత చక్కగా, ఎంత ఎక్సలెంట్ గా ఉన్నాయో మన గ్రాన్యువల్స్ రిజల్ట్స్. ఇది ఇలాంటి ఫొటోస్ అన్ని నేను సేవ్ చేసుకునేది. అంతమంది డిలీట్ చేసేది కానీ నేను మాత్రం సేవ్ చేసుకునేది. నాది గూగుల్ ఫొటోస్ ఉంది. ఫోన్ పోయినా సరే ఫోన్ లో మళ్ళీ కనెక్ట్ అయిపోతుంటది, మళ్ళీ మెయిల్ కొడితే. రైట్. ఇలాంటి మంచి రిజల్ట్స్ ఇది నేను వేసుకున్నా. ఇది నా పొలంలో నేను వేసుకున్న ప్రొడక్ట్. ఇది ఫస్ట్ టైం పండించిన. ఇది చూడండి ఎంత బాగా వచ్చినాడు. మీ కళ్ళతోనే మీరే చూడండి. నమ్మకపోవడం ఏంది, నమ్మితే నిజం, నమ్మకపోతే దుమ్ము అన్నట్టు. నమ్మాలి, నమ్మకమే జీవితం. రైట్. అలాగే మంచి రిజల్ట్స్ కాబట్టి నమ్మకమే జీవితం. చూడండి, ఎక్సలెంట్ రిజల్ట్స్, చాలా ఎక్సలెంట్. అంటే దీనికి దాదాపు మొత్తం గ్రాన్యువల్స్ 82, ప్రొటెక్, నానోటెక్, హిమిక్ ఇలాంటివి, అగ్రిగోల్డ్ ఇవి మాత్రమే వాడు నేను. ఎందుకంటే పండియాలి, చూపియాలి. రైట్. ఇలాగే రిజల్ట్స్ తేవాలని చెప్పేసి నేనే తీసుకొచ్చిన మంచి రిజల్ట్స్. చూడండి, ఇక్కడ కూడా మంచి రిజల్ట్స్. ఇవన్నీ సెట్ చేసినాం. ఇక్కడ మన పుల్లయ్య సార్. రైట్. ఒకరు కాకపోతే ఒకరు వచ్చేది. ఈ విధంగా మనకు మంచి రిజల్ట్స్. ఓకే, రైట్. ఇవి నెక్స్ట్ మన సుబ్బయ్య సారు మనకు అవార్డ్ ఫంక్షన్ లో గిఫ్ట్ ఇస్తున్నాడు. వీళ్ళెవరంటే మా వైఫ్ ఇది. ఓకే,
ఫస్ట్ టైం ఇది కాబట్టి ఫోటో దిగినాం అప్పుడు. ఓకే, రైట్. ఇక్కడ మన పుల్లయ్య సార్ ఇక్కడ ఫీల్డ్ వర్క్ పోయినాం. ఎక్కడ అంటే మహబూబ్నగర్ అవతల ఏదో చాలా దూరం ఉన్నది. రైట్, ఇక్కడ ఎంత దూరం అంటే ఎంత దూరం వచ్చేది మన పుల్లయ్య సార్. రైట్, ఇక్కడ మన ఎంఎస్ సార్ చూడండి, దాదాపు అప్పుడు ఒక 10 మందితోని కల్వకుర్తి లీడర్షిప్ లో మీటింగ్ పెట్టేది. ఈ విధంగా కొనసాగేది. చూడండి అప్పుడు 10-15 మంది, కేదార్ గౌడ్ వీళ్ళంతా. రైట్, ఇక్కడ మన సైల్ సార్ కూడా కనపడతాడు, ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ వీళ్ళంతా దాదాపు ఈ విధంగా చేసేది మీటింగ్. 10-15 మందికి ఎంఎస్ఆర్ వచ్చి ఫీల్డ్ ఇచ్చిపోయేది. రైట్, ఓకే. నెక్స్ట్ ఇంకొంచెం డెవలప్మెంట్ స్కూల్లో కానీ అక్కడ తీసుకొని మాట్లాడి మీటింగ్లు పెట్టేది. అంటే మనకు మనమే క్రియేట్ చేసుకోవాలి, మనం మీటింగ్ పెట్టాలి, మనమే ఫోటోలు దించుకోవాలి, మనమే క్రియేట్ చేసుకోవాలి అనేది ఒక క్రియేట్ అయింది మన సురేష్ సార్ గురుజీ. ఓకే, మన టాప్ ఆఫ్ లైన్. రైట్, చూడండి ఈ విధంగా చక్కని అవకాశం కాబట్టి ఇవన్నీ చూసాం కాబట్టి ఇవన్నీ మీటింగ్స్ కొనసాగిస్తున్నాం. ఇక్కడ ఫండ్ సార్ అప్పుడు 1 lakh ఎర్నర్ మన పుల్లయ్య సార్. రైట్, ఈ విధంగా రమేష్ సార్ చూడండి మీటింగ్ స్టార్ట్ చేస్తున్నాడు కల్వకుర్తిలో, మన సైదుల్ సార్. ఈ విధంగా మీటింగ్లు అనేది కూడా చాలా చక్కగా. నెక్స్ట్ వచ్చేసి నాకు ఫస్ట్ పాప కావాలని చాలా కోరిక. పాప పుట్టింది, ఎందుకంటే నార్మల్ గా పుట్టింది. అది ఎలా అంటే వెస్టేజ్ లో ఉన్నటువంటి ఐరన్ పోలిక్, చూడండి వినండి బాగా. బిఫోర్ ప్రెగ్నెన్సీకి ముందు 6 months బ్యాక్ కాల్షియం, ఐరన్ పోలిక్ ఇవి మాత్రమే వాడిపించాను నేను. అవి రెండు బయటికి బంద్ చేసి హాస్పిటల్ చూపించుకుంటూ మన వెస్టేజ్ లో ఉన్నటువంటి ఐరన్ పోలిక్, కాల్షియం వాడక ముందుకు ఆమెకు 6 ఉండే బ్లడ్. నెక్స్ట్ మనం వాడిన తర్వాత 10 above అయిపోయింది. నమ్మకం వస్తుందా కదా, మై ఓన్ నమ్మకం అంతే. రైట్, మంచి నమ్మకం కాబట్టి మా మిస్సెస్ కూడా నమ్మింది, కంటిన్యూ చేసింది. రమేష్ సార్ చెప్పిండు, పుల్లయ్య సార్ చెప్పిండు, ఇలా వాడితే నార్మల్ అయ్యే ఛాయిస్ ఉంటది, పూర్వీకులకి బలం ఉన్నది, బ్లడ్ ఉన్నది, మనకు బ్లడ్ తక్కువ ఉంది, బలం కూడా తక్కువ ఉంది బొక్కలలో అని చెప్పేసి. కాల్షియం బొక్కలకు బలం ఇస్తుంది. నెక్స్ట్ బ్లడ్ ఎక్కువ కావాలి నార్మల్ కావడానికి, బ్లడ్ తక్కువ ఉంటే ఆపరేషన్ చేయవలసి వస్తుంది. కాబట్టి మనం అడ్వాన్స్ గా వాడినాం. మన అడ్వాన్స్ ప్రొడక్ట్ బిఫోర్ వాడినాం కాబట్టి ఆఫ్టర్ ప్రీ డెలివరీ, నార్మల్ డెలివరీ ఏ ఖర్చు లేదు. వెస్టేజ్ లో ఉన్నటువంటి నెలకి ఎంత అంటే ఒక 500-600. కాల్షియం ఎంత 230, ఐరన్ పోలిక్ ఎంత 240. రైట్, 500 రూపాయలు. ఓకే, ఈ విధంగా మనం ఈ రెండు వాడడం వల్ల మంచి రిజల్ట్స్ వచ్చింది. వెస్టేజ్ లో ఉన్నటువంటి కుకింగ్ ఆయిల్, టీ పొడి, ఇవన్నీ ఇంట్లకు సపరేట్ చాలా ప్రొడక్ట్స్, హోమ్ నీడ్స్, ఇవన్నీ అగ్రికల్చర్, హెల్త్ ప్రొడక్ట్స్, బ్యూటీ ప్రొడక్ట్స్, అవసరమైనటువంటి నిత్యావసరాలు మొత్తం వాడినాం ఇక. ఓకే, మంచి రిజల్ట్స్ వచ్చాయి. నెక్స్ట్ గోల్డ్ డైరెక్టర్ అయిపోయినా. ఓకే, ఇలాగా క్యాడర్ లో పెంచుకుంటూ ముందరికి టీం పెంచుకుంటూ ఇలాగ వెళ్తుంటే మంచి మీటింగ్లు జరుగుతున్నాయి ఇంకా బ్రాండ్ గా. చూడండి మన గురుగారులు అందరు ఉన్నారు ఇక్కడ. రైట్, శంకర్ సారు, పుల్లయ్య సారు, లింగయ్య సారు, ఎంఎస్ సార్, నాగరాజ్ సార్, రమేష్ సార్. ఓకే, అప్పటి ఫోటోలు ఇవి చూడొచ్చు మీరందరూ. ఇక్కడ సల్మానం గోల్డ్ డైరెక్టర్ది మన ఎంఎస్ఆర్ చేతుల మీద. చూడండి ఇక్కడ మన లింగస్వామి సారు, మన మోహన్ సార్, మల్లయ్య సార్ వీళ్ళంతా కూడా ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే నేను మోహన్ సార్ ఒకటేసారి గోల్డ్ డైరెక్టర్. రైట్, ఇద్దరం ఫ్రెండ్స్ గా ఉండేది బిఫోర్, ఇలాగిలా కూడా జరిగిపోయింది. రైట్, ఇలాగా మంచి సన్మానం చేసిండు మన ఎంఎస్ఆర్ గురుజీ. ఓకే, చూడండి వీళ్ళందరి చేతుల మీద జరుగుతుంటే చాలా బాగుంటది కాబట్టి ఇక్కడ వెంకటేష్ సార్ స్టార్ అయిపోయిండు. చూడండి అప్లైన్ మన కోసం వచ్చిండు, అప్లైన్ కూడా మంచి సన్మానం చేసినాము, మనకు సన్మానం చేసిండు. నెక్స్ట్ రెండో కోటప్ప కొండ, ఇది ప్రతి కోటప్ప కొండకు పోయినాం ఇక. అంటే కొండ మీద మంచిగా చాలా ఎక్సలెంట్ ఉంటది, వాతావరణం బాగుంటది,
అలాగే మీటింగ్లు జరిగితే కూడా చాలా చక్కదనం అనిపిస్తుంది. సక్సెస్ కావాలంటే కావచ్చు అనిపిస్తుంది. ఈజీగా మనకు ఉన్నటువంటి డ్రీమ్స్ గోల్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్యాడర్ పెరగాలి, ఇంత తీసుకోవాలనుకుంటే అంత వస్తుంది. మీరందరూ కూడా వెళ్ళొచ్చు. రేపు 21, 22 ఉంది కాబట్టి మనందరం మీరు కూడా వెళ్ళొచ్చు. ఇలాగే వెళ్తే సక్సెస్ వస్తుంది. నేను అలాగే వెళ్ళినా అలాగే సక్సెస్ వచ్చింది, అలాగే వెళ్ళినా అలాగే టీం వచ్చింది, అలాగే వెళ్ళినాము అలాగే రిజల్ట్ వచ్చింది, ఇలాగ వాడినాం అలాగే రిజల్ట్ వచ్చింది. రైట్. కాబట్టి ఇదంతా మన టీమే. దాదాపు ఫస్ట్ పోయినప్పుడు ఒక్కరిని, సెకండ్ పోయినప్పుడు 5-6 మంది, థర్డ్ పోయినప్పుడు 10-15 మంది, ఫోర్త్ పోయినప్పుడు 20-30 మంది వచ్చారు. ఇలాగ పెంచుకుంటూ కూడా పోయినాం. ఎంఎస్ఆర్ అది ఏమంటారు కియా కార్ ఇది అప్పుడు లాంచ్ అయిపోయింది. రైట్. ఈ విధంగా మనకు గోల్డ్ డైరెక్టర్ అప్పుడు గిఫ్ట్ ఇచ్చినాడు ఎంఎస్ఆర్, సురేష్ సార్, వీళ్ళంతా చూడండి. ఓకే రైట్. ఈ విధంగా చూసుకోవచ్చు అందరూ. ఈ విధంగా మీటింగ్స్ ఇవన్నీ. ఓకే. ఇక్కడ కారంపూడి ఇది రమేష్ సార్, పుల్లయ్య సార్ కేవలం నా ఫీల్డ్ వరకే వచ్చారు. కార్ తీసుకొని నన్ను నా డౌన్ లైన్ కూడా తీసుకొని అక్కడ ఫీల్డ్ వర్క్ వచ్చారు. ఫీల్డ్ వర్క్ చేసినాం. పుల్లయ్య సార్, రమేష్ సార్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు. ఓకే రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది గురిజాల అగ్రి ఫీల్డ్ వర్క్ మిర్చి, ఇక్కడ కూడా ఫీల్డ్ వర్క్ అయినాం. అంటే వీళ్ళంతా మన వాళ్ళతో ఉంటే వాళ్ళు కూడా మనకి మంచి చేయడానికి ముందరికి వస్తుంటారు. కాబట్టి ఇట్లా మన టీం కలవకుర్తి టీం, ఆర్టీసీ అంజయ్ సార్, ఇట్లా ఆయన కూడా ఇప్పుడు గోల్డ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాడు. ఇట్లా ఇవన్నీ మీటింగ్స్ ఓన్గా స్టార్ట్ చేసినాం. హోమ్ మీటింగ్స్, డిఎల్సి మీటింగ్స్ ఇవన్నీ పెట్టిన తర్వాత స్టార్ అయిపోయింది. ఓకే. స్టార్ కావాలి, కారు కావాలి, 3 జనరేషన్ కావాలంటే ఊరికే రాదు. చేస్తే వస్తుంది, కష్టపడితే వస్తుంది, నిలబడితే వస్తుంది. అందుకే కనబడాలి, వినపడాలి, నిలబడాలి. రైట్. ఊరికే కాదు, మాటలు కాదు, చేతలు చేయాలి. ఎంతో కొంత చేతలు చేస్తే ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. రాకపోతే ఊపుటమా? ఏం పెట్టినామని? ఏం పెట్టలే కదా. చెయ్యాలి, గెలవాలి. రైట్. ఇక్కడ ఎంఎస్ఆర్ చేతుల మీదుగా కల్వకుర్తిలో సన్మానం, స్టార్ డైరెక్టర్, ఇలాగే నా టీం ఇదంతా. ఇక్కడ ఇంకా చిన్న రోడ్డు ఇక్కడ కనపడుతున్నటువంటి 5-6 మంది నా టీమే ఉన్నారు. ఇక్కడ సన్మానం కూడా చాలా మంది జరిగినాయి. ఎక్సలెంట్. ఇక్కడ మళ్ళీ స్టార్ డైరెక్టర్ మళ్ళీ మాల్లో మళ్ళీ జరిపిండు మన ఎంఎస్ఆర్ గురు గారు. నెక్స్ట్ మన వెంకటేష్ సార్, టాప్ ఆఫ్ లైన్ వెంకటేష్ సార్. ఓకేనా. ఇట్లాగా చూడండి, వీళ్ళంతా మనం చూడొచ్చు. ఇక్కడ కనపడుతున్నటువంటి వ్యక్తి ఈ చిన్నోడు కూడా డైరెక్టర్ అయిపోయాడు. నా లైఫ్ లైనే చదువుకుంటున్నాడు. నెక్స్ట్ డైరెక్టర్ అయిపోయాడు ఆల్రెడీ. రైట్. ప్లాట్ఫామ్ అనేది వినియోగించుకుంటూ వాళ్ళకు కూడా ఇప్పుడు 1 lakh ఇన్సూరెన్స్ అయిపోయింది. ఓకేనా. ప్రతి ఒక్కరు డైరెక్టర్ లైన్ వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ పాలసీ ఆల్రెడీ ప్రతి ఒక్కరికి ఓకే అయిపోయింది. ఓకే. మనం చేస్తుంటే మంచిగా వస్తుంది కాబట్టి, మంచి సంపద మంచి అనేది మనందరికీ ఉంది కాబట్టి. అప్పుడు స్టార్ డైరెక్టర్ లో నాకు 20,147 రూపాయలు. చూడండి. రైట్. ఇలాగా మన పోస్టర్ మనం వేసుకునేది, మన క్రియేట్ మనమే వేసుకునేది, మనమే చేయాలా. మనం చేస్తే మనకు లెక్క. రైట్. ఇలాగా మనం నిర్మించుకుంటే మన కల్వకుర్తిలో ఇంకా పెద్ద మీటింగ్. రమణ సారు, రమేష్ సారు, చూడండి ఇక్కడ మల్లేష్, స్వప్నాల చెల్లెలు వీళ్ళంతా ఉన్నారు. అప్పుడు మన బాలు సార్ ఇక్కడ గోల్డ్ డైరెక్టర్. ఇలాగా చెక్ వస్తూనే ఉన్నాయి కంటిన్యూ. నెక్స్ట్ చెక్ ఇది. మళ్ళీ 4th బూట్ క్యాంప్ ఇది. ఓకే. 4th బూట్ క్యాంప్, 3rd బూట్ క్యాంప్. రైట్. ఇక్కడ మన గురువు గారు సురేష్ సార్. ఓకే. చేతుల మీదుగా ఇట్లా మన టీం ఇది. రైట్. మళ్ళీ స్టార్ గా మళ్ళీ ఆడ కూడా తీసుకున్నా. బూట్ క్యాంప్ 5 ఇది. రైట్. అని నాకు థాట్. ఓకే. ఇక్కడ మై టీం, మన రమేష్ సారు, పుల్లయ్య సార్. చూడొచ్చు ఇక్కడ కార్ ఫండ్ అనేది అచీవ్మెంట్ అయిపోయింది. రైట్. నాకు ఈ కార్ ఫండ్ అయ్యేంత వరకు కూడా మనకు స్టోర్లు సరిగా లేవు. గుర్తు పెట్టుకోండి. ఏదో స్టార్ అయినా దండేసుకున్నట్టు కాదు, మనకు స్టోర్లు దగ్గర లేవు. స్టోర్ తో పని లేదు మనకు. అర్థం అయిపోయింది సినిమా. ఇక ఆగేది లేదు. చెయ్యాలి, గెలవాలి, కొట్టాలి అంతే. కొడితే కుంభస్థలనే కొట్టాలి.
నిలబెట్టుకోవాలి, మనం నిలబడాలి. రైట్. వస్తుంటది పోతుంటది కానీ మనం వచ్చే దాంట్లో ఉండాలి, పోయే దాంట్లో ఉండొద్దు. రైట్. గెలవాలన్నా మనమే, ఓడాలన్నా మనమే. ఓకే. ఇక్కడ మనము డిఎల్సిపి మీటింగ్స్ కూడా ముగ్గురు నలుగురితో కూడా సెట్ చేసుకునేది. ఇలాగా నేను ఎక్కువ ఫోకస్ సప్లిమెంట్స్ మీద ఎక్కువ పెట్టేది. ఫస్ట్ టైం సప్లిమెంట్స్ రిజల్ట్స్ మంచిగా వచ్చేది కాబట్టి అడ్వాన్స్ గా వాడిపించేది, వచ్చిన కూడా అవి 2 వాడిపించేది. ఇలాగా మంచి రిజల్ట్స్. నెక్స్ట్ ఇక్కడ డిఎల్సి మీటింగ్ ఓన్ గా నేనే తయారు చేస్తాను, నేనే పెడుతున్నాను. రైట్. ఇక్కడ ఇట్లా స్టార్ట్ చేసుకుంటున్నాం. రైట్. ఇక్కడ మన ఎంఎస్ఆర్. ఓకే. నెక్స్ట్ తర్వాత వచ్చేసి డైమండ్ డైరెక్టర్ అనేది అయిపోయింది. క్యాడర్ ఇది అంటే 4 డైరెక్టర్ చేస్తే డైమండ్ డైరెక్టర్. ఫస్ట్ నేను ఒక్కరిని, తర్వాత 2 చేసిన గోల్డ్ డైరెక్టర్ అయిపోయింది. 3 చేస్తే స్టార్ అయిపోయింది. 4 ఒకటే నెల చేస్తే డైమండ్ డైరెక్టర్ అయిపోయింది. ఓకే. సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది నెవర్ గివ్ అప్. ఓకే. ఇలాగా మనం గెలవడానికే పుట్టినాం, గెలవాలి, గెలిపియాలి. మన వెనకాల వచ్చినటువంటి సామ్రాజ్యాన్ని గెలిపించాలి, మనం మాత్రం నిలబడాలి. ఓకే. ఇలాంటివన్నీ మీటింగ్ సెట్ చేస్తుంటే మన గురుగారు కూడా మంచి సన్మానం చేసిపోయేది, మంచి చక్కటి మీటింగ్లు పెట్టిపోయేది, మంచి టీం వచ్చింది. కాబట్టి ఇలాగ ఇవన్నీ సన్మానాలు మన వాళ్ళకన్నీ. రైట్. మన రమేష్ సార్. ఓకే. డైమండ్ డైరెక్టర్ గా అప్పుడు 31,713 రూపాయలు వచ్చింది చెక్. ఇంకా నాకు అప్పుడు కార్ ఫండ్ అప్పుడే స్టార్ట్ అయింది. రైట్. ఇక్కడ చూడండి, ఇది గురిజాల కూడా నేను ఓన్ గా పోయినా. ఫస్ట్ టైం పుల్లయ్య సార్ దొరకపోయినా, సెకండ్ టైం దొరకపోయినా, థర్డ్ టైం నేను ఒక్కనే పోయినా. రైట్. ఈ విధంగా మనం హోమ్ మీటింగ్స్ చేసినాం. ఓకే. రైట్. ఇట్లా హోమ్ మీటింగ్స్ ఇవన్నీ సెట్ చేస్తున్నాం. ఇది కూడా గుర్జాలని పంచాయత్ సెక్రటరీ. నెక్స్ట్ డైమండ్ డైరెక్టర్ గా విషయం ఏంటంటే, నాకు రామస్వామి సార్కి, మా అప్లైన్ పుల్లయ్య సార్కి నాకు ఒకటేసారి అయిపోయింది సన్మానం. ఓకే. చాలా చక్కగా మంచిగా ఉందని చెప్పేసి నాకు అనిపించింది. సార్ అనడం జరిగింది. అంటే అప్లైన్ డౌన్ లైన్ ఒకటేసారి మనం ఇద్దరం ఒకటేసారి డైమండ్ అయిపోయినాం, చాలా మంచిగా ఉంది అని చెప్పేసి. ఇలాగా అంటే నాకు కూడా కొంచెం ముందుకెళ్తుంటే తెలిసేది, అంటే ఎంత క్యాడర్ ఎక్కితే అంత టీం కావాలి, అంత బలం కావాలి. రైట్. అలా నేను తొక్కి చూసిన. ఓకే. క్యాడర్ పెంచుకోవడం కాదు, టీం కూడా పెంచుకోవాలి, పైసలు కూడా పెంచుకోవాలి. పైసలకు వచ్చినాం మనం. అంటే ఫస్ట్ మాత్రం పైసలు, తర్వాత ఏదైనా. రైట్. పైసలు ఉంటే ఏదైనా చేస్తాం, పైసలు లేకపోతే ఏం చేయలేము. నిజంగా ఏదైనా సరే, వెస్టేజ్ కాదు ఇంకేదైనా సరే. రైట్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ డైమండ్ వరకు అప్పటి నుంచి ఇప్పటి దగ్గర క్యాడర్ పెంచలే. గుర్తు పెట్టుకోండి, క్యాడర్ పెంచుకోవడం కాదు, టీం పెంచుకోవాలి, పైసలు పెంచుకోవాలి, టీంని పెంచుకోవాలి, టీం కు డబ్బులు ఇప్పియాలనేది నాకు ఇక్కడ దాకా బాగా అర్థమైపోయింది. అంటే లోతు వెళ్తేనే లోతులో ఉన్నటువంటి అనుభవాలన్నీ మనకు హర్ట్ చేస్తాయి. అక్కడనే మనం గెలుస్తాం. రైట్. మళ్ళీ అక్కడనే వెళ్ళొద్దు, ఇక్కడనే ఉండాలంటే ఇక్కడ ఉంటే గదే ఉంటుంది. మళ్ళీ సిల్వర్, మళ్ళీ అదే గోల్డ్, మళ్ళీ అదే బ్రోంజ్ ఉంటే నీకు ఎప్పుడు తెలియదు. క్యాడర్ పెంచాలి, తిప్పి పడేయాలి, అంతే. నువ్వు ఏదైతే అవుతుంది. రైట్. చెయ్యాలి, గెలవాలని ఒక సంకల్పం. అప్పటి నుంచి ఇంకా ముందుకెళ్ళాం. నాకు అప్పటికి ఒక ఎల్ఓబి ఉన్నది, ఒక ఎల్ఓబితోనే ముందరికెళ్తున్నాం. రైట్. ఇలాగా చూడండి, సల్మాన్ చాలా మాల్లో సక్రమంగా ఎక్సలెంట్ గా ఆ రోజుల్లో అయితే ఎక్సలెంట్, చాలా చక్కగా జరిగేది. అంటే మీటింగ్లకు ఎక్కువ మంది వచ్చేది. ఇంకా ఇప్పుడు 10 గంటలకు పెడితే 9 గంటలకు 10 గంటలకు పెడితే 12 గంటలకు రావడం, 1 గంటలకు రావడం జరిగింది. కానీ అప్పుడు టైం టు టైం అయ్యేది. రైట్. అలాగా సెట్ చేద్దాం మళ్ళీ. నెక్స్ట్ ఈ విధంగా నేను అన్ని సెట్ చేసుకునేది. ఓకే. ఈ విధంగా నెక్స్ట్ ఇది మనకు మీటింగ్స్ ఇది. ఓకే. ఇది హైదరాబాద్ లో, ఇది కూడా హైదరాబాద్ లోనే. ఇది కల్వకుర్తి. పాండు సార్ వచ్చింది. నెక్స్ట్ మన జంగయ్య సార్, పాండు సార్. ఓకే. మంచి టీం వచ్చింది, మంచి క్రియేట్ చేసే వాళ్ళు ముందుకు వచ్చినారు. వీళ్ళందరికి సన్మానం జరుగుతుంటే మనకు కూడా మంచిగా అనిపిస్తుంది, వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ టీం వస్తున్నాయి, మనం నిలబడ్డంగా ఇంటికాడ కూర్చుంటే ఏం రాదు.
మన ఇంట్లో కాదు, ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి బయట ఉంటది, మనం బయట ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటది. ఇవన్నీ కూడా కనెక్ట్ అయిపోయినాయి. అంటే ఇవి కూడా కొన్ని కొన్ని తెలుస్తున్నాయి బయట తిరిగితే. మరి ఏదో పొలాల కాడ, ఏదో బాయి కాడ, ఇంకేదో అది ఉంటే ఆడనే ఉండిపోయినాం. ఒంటరిగా ఉంటే ఒంటరిగానే పోరాడుతున్నాం. కానీ ఇక్కడ ఇక్కడ అనేది మనకు క్రియేట్ చేసుకోవడానికి మంచి వ్యవస్థని నిర్మించుకుంటున్నాం. కాబట్టి ఇది అర్థమైంది. కాబట్టి నేను బయటికి వెళ్ళడం స్టార్ట్ చేసిన. ఇక ప్రతి ఒక్కరికి ఇట్లా వెళ్తే ఎక్సలెంట్ మంచి పొజిషన్ వస్తుంది, మంచి ఓచర్ వస్తుంది. ఓకే, ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు. నేను ఒక్కరిని కాదు, అందరు కూడా ఇలాగే కష్టపడ్డారు, అలాగే కష్టపడాలి. కొత్త వాళ్ళు కూడా కష్టపడాలి, కష్టం గెలవాలి. కష్టపడితేనే విజయం ముందరికి వస్తుంది. నువ్వు కష్టపడకపోతే ఇష్టం చాలా కష్టం. రైట్, ఈ విధంగా మంచి టీం వచ్చింది. చింటూ వాళ్ళ ఇల్లుది. చింటూ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టైం హోమ్ మీటింగ్ పెట్టిన. హోమ్ మీటింగ్ పెట్టిన తర్వాత వాళ్ళ నాన్నకు ఏమంటారు అగ్రికల్చర్. చింటూ అప్పుడు 10th చదివి ఐటీఐ చేస్తున్నాడు. చింటూ కనెక్ట్ అయిపోయిండు. ఇంటికి వచ్చినాక కాల్ చేసిండు. కాబట్టి చింటూ కూడా మంచి నాలెడ్జ్, మంచి టెక్నాలజీ, మైండ్ షార్ప్గా ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లాడు కాబట్టి ఇంకొంచెం ఏమంటారు మంచి టీం వచ్చింది ఆయన కూడా. ఓకే, ఇప్పుడు నిరంజన్ సారు ఆయన టీమే. కాబట్టి అతను కూడా తొందరగా డైరెక్టర్ అయిపోయిండు. సేమ్ 45 days లో డైరెక్టర్ అయిపోయింది. ఓకే, మంచి టీం వచ్చింది కల్వకుర్తిలో. చూడండి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు మన రమేష్ సారు, పుల్లయ్య సారు ఈ విధంగా మంచి వచ్చేది. రైట్, ఈ విధంగా మంచి టీం. ఇది మొత్తం మన 786 టీమ్. ఓకే, ఈ విధంగా పెద్ద పెద్ద మీటింగ్లు, మన సుబ్బయ్య శెట్టి హైదరాబాద్ రావడం, ఇలా ఇవన్నీ చాలా పెద్దగా జరిగినాయి. ఓకే, ఇవన్నీ అచ్చంపేటు, ఇట్లా మీటింగ్స్ అన్ని కూడా క్రియేట్ చేసుకునేది, ఫోటోలు తీసుకునేది. ఇది మన గోవా ఫస్ట్ టైం అన్ని టీంలు కలిసి మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో వెళ్ళాము. కాబట్టి అప్పుడు చాలా ఎంజాయ్గా ఉన్నాం. రైట్, పాండు సారు, చింటూ వీళ్ళంతా చూడండి. ఓకే, బీచ్ గోవా చూస్తే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. రైట్, ఈ విధంగా మనందరూ అప్లైన్ వాళ్ళు కూడా మనతోటి హ్యాపీగా ఎంజాయ్ తోటి, మన రమేష్ సార్ అయితే ఇంకా మంచిగా ఇంకా ఎక్సలెంట్ గా హ్యాపీగా ఉండేది. ఈ విధంగా మనందరం బాగుండాలనే ఇంకొంచెం అందరికి కూడా మైండ్ ఓపెన్ అయిపోయింది. రైట్, ఈ విధంగా ఎంజాయ్ చేసినాం బీచ్ ఫస్ట్ టైం నేను. రైట్, ఎందుకంటే గోల్ పెట్టుకొని గంటలు ఎంఎస్ఆర్ తోటి జర్నీ చేయడం. ఓకే, ఇట్లా మన మీటింగ్స్, ఇట్లా ఎంజాయ్మెంట్, ఇవన్నీ అంటే మన మైండ్ లో, మన బాడీలో ఎలాంటివి ఉన్నాయో అలాంటివన్నీ ఇక్కడ దొరికినాయి. వెస్టేజ్ లా ప్రతి ఒక్కరికి దొరుకుతాయి. ఏ రూట్ లో ఆ రూట్ లో దొరుకుతాయి. రైట్, ఇక్కడ మన సుబ్బయ్య శెట్టి సార్ తోటి ఫోటో అందరం. ఓకే, చూడండి ఇక్కడ మళ్ళీ అందరూ అక్కడ పోయినా ఇక్కడ పోయినా మళ్ళీ మీటింగ్స్ ఆగకపోయేది. ఇవన్నీ మీటింగ్స్ చేసేది, హోమ్ మీటింగ్స్, డిఎల్సీ మీటింగ్స్, ఇవన్నీ. రైట్, ఇక్కడ పంచాయత్ సెక్రటరీ శ్రీనివాస్ సారు, ఎంఎస్ సారు, లింగేష్ సారు, పుల్లయ్య సారు, నేను. ఓకే, ఇవన్నీ కూడా ఫోటో తీసుకునేది. ఓకే, ఇట్లా టీం షాద్నగర్ ఇది. రైట్, ఇది జిల్లాలో హైదరాబాద్. ఇక హైదరాబాద్ కి అడుగు పెట్టిన అప్పుడప్పుడే. హైదరాబాద్ లో నాకు టీం కావాలని చెప్పేస్తే ఒక్కరిని చేంజ్ చేస్తే ఇప్పుడు దాదాపు చాలా వ్యక్తులు ఉన్నారు. గోల్డ్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్లు వీళ్ళంతా ఉన్నారు. ఓకే, వీళ్ళందరూ కూడా మంచి సన్మానాలు కూడా చేసినాం. ఇది కల్వకుర్తి టీం, పాండు సార్, లైఫ్ లైన్, వినోద్. ఓకే, ఈ విధంగా మళ్ళీ హైదరాబాద్ లో హోమ్ మీటింగ్స్, ఇట్లా హోమ్ మీటింగ్స్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకునేది. అంటే మనందరం కూడా ఇట్లా సెట్ చేసుకుంటే మంచి టీం ఉంటది, మంచి మన ఎమ్మటి ఉంటది. కల్వకుర్తి టీం, మన కేదార్ సార్, రమేష్ రెడ్డి సార్, వీళ్ళంతా మేమంతా డైమండ్ క్యాటర్ లో ఉన్నాం.
నిరాశ చెందితే నువ్వు పోయే ప్రమాదం కూడా ఉంటది. ఎవరో వీ మీద వచ్చింది అబ్బాయి, గెలవాలి, వీ మీద వచ్చింది నిలబెట్టాలి. పేరు. ఎంత మంది వచ్చినా సరే ఒకరు మాత్రం బలమైన పొందాలి, వాళ్ళు నాకంటే తోపై ఉండాలి. అలాగా నేను మంచి టీము వచ్చింది నాకు, నేను అలా వెళ్ళా కాబట్టి. రైట్, ఎంత మంది వచ్చారు, చాలా మంది వచ్చారు. నాగర్ కర్నూలులో చాలా మంది, దాదాపు 20 మంది 15 మంది ఇట్లా చాలా మంది వచ్చారు. రైట్, ఇక్కడ నాగరాజు సారు, శైలజ వేయడం, వీళ్ళంతా అందేశారు, వీళ్ళంతా నిలబడరు. వీళ్ళంతా క్యాడర్ లో ఉన్నారు. ఇప్పుడు సిల్వర్, గోల్డ్, బ్రోంజ్ డైరెక్టర్ లో ఉన్నారు. మంచి టీం. నెక్స్ట్ ఇంకా శైలజ మేడం చూడండి, ఇక్కడ మనకు ఓకే ఎంత దూరం మనం వచ్చేది మేడం. ఇక్కడ మళ్ళీ హైదరాబాద్ శైలజ దేవి మేడం వాళ్ళ డాడీ, ఓకే, వాళ్ళకు కూడా ఇది నాకు 4th బూట్ క్యాంప్. రైట్, చూడండి వీళ్ళంతా ఓకే, వీళ్ళందరినీ తీసుకెళ్ళిన అప్పుడు 4th బూట్ క్యాంప్ నాకు నేనేంటే నాకు మించినటువంటి లైఫ్ లైన్, మంచి లైఫ్ లైన్ గుర్తుపెట్టరా ఇక్కడ మీరే సార్. ఓకే, ఆ విధంగా ఎంతో మందిని ఎంచుకుంటే, ఎంతో మందిని తీసుకుంటే మంచి లైఫ్ లైన్, మంచి లీడర్ ఎక్కడ దొరుకుతారంటే మనం చేసేదాన్ని బట్టి ఉంటది. ఇక మనం నిలబడేదాన్ని బట్టి ఉంటది. నిజం మాట్లాడాలంటే మనం నిలబడితే టీం వస్తుంది, గెలుస్తుంది, మనల్ని గెలిపిస్తుంది. వీళ్ళంతా వచ్చారు. రైట్, కాబట్టి మంచి లీడరు, మంచి క్వాలిటీస్ ఉన్నటువంటి, మంచి తపన, మంచి కోరిక, మంచి డ్రీమ్, ఎదగాలి, గెలవాలి, గెలిపించాలి, నేర్పాలి, నేర్పించాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అని నాకే ఏమంటారు నన్నే అడగడం. నేనే అంటే నాకంటే మంచి లీడర్ వచ్చినటువంటి నచ్చినటువంటి లీడరు మన నిరంజన్ సారు. అప్పుడు ఫస్ట్ టైం రైట్, ఆ విధంగా వచ్చిండు, టీం నిలబెట్టుకుండు, ఇప్పుడు స్టార్ లెవెల్లో ఉన్నాడు. ఓకే, ఈ విధంగా మీటింగ్స్, ఈ విధంగా టీం నిలబడాలి. నెక్స్ట్ హైదరాబాద్ లో ఏమంటారు అవార్డ్ ఫంక్షన్ వచ్చిండు నిరంజన్ సారు. అక్కడ స్టార్ డే అప్పుడు డిస్ట్రిబ్యూటర్ కేవలం. రైట్, ఓకే, ఈ విధంగా మంచి గ్రేట్ లీడర్ వచ్చిండు. నెక్స్ట్ ఓకే, ఈ విధంగా ఫొటోస్ దిగేది, నేను ఫొటోస్ దింపేది. ఈ విధంగా నిరంజన్ సార్ టీం ఇది. వాళ్ళ ఊరు నిలవల్లే, ఆయన నిలబడ్డాడు. ఆయన దాదాపు హైదరాబాద్ బాబు జగ్జీవరావు మీటింగ్ ఇది. అంటే గోల్ లేని వాళ్ళు గోలగోలగా ఉంటారు. వాళ్ళ గోల కోసం కాదు, మన గోల్ కోసం చేయాలి. ఎవరి గోల ఇడిచిపెట్టి మన గోల్ ఏందో చూసుకోవాలని చెప్పేసి నిరంజన్ సార్ నిలబడ్డాడు. అలాగే టీం వచ్చింది. పాండు సార్ నిలబడ్డాడు, పాండు సార్ కు టీం వచ్చింది. రైట్, ఇలాగే వాళ్ళకు కూడా నేను ఫీల్డ్ ఇచ్చినాను, అగ్రి ఫీల్డ్. ఇట్లా మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాం. తర్వాత చెక్కు నాది వచ్చేసి మార్చిలో 51,191 రూపాయలు వచ్చింది. రైట్, ఈ విధంగా చెక్కులు పెరుగుతున్నాయి, టీం పెరుగుతుంది. ఇలాగే మళ్ళీ గోవాకు పోయినాం. రమేష్ సారు వీళ్ళంతా చూడని చేస్తారు, నారాయణ సారు, మన ప్రేమ్చంద్ సారు, కృష్ణ సారు, వీళ్ళంతా, మన రాజ్ కుమార్ సారు, వీళ్ళందరూ చూసుకోవచ్చు. అంటే టీం సైజ్, టీం ఎంత ఉన్నది. మనము నాగర్కర్లో ఫస్ట్ టైం సెమినార్ ఇది. రైట్, ఓకే, తర్వాత 43. ఈ విధంగా మన హోమ్ మీటింగ్స్ నిరంజన్ సార్ టీం ఇది హైదరాబాద్. ఇలాగా మనకు మల్లెపల్లి కూడా మీటింగ్స్, హోమ్ మీటింగ్స్ చేసినాం. ఓకే, ఇది మహబూబ్నగర్ లో పాండు సార్ టీం. ఇలాగే హోమ్ మీటింగ్స్ ఇవన్నీ ఫీల్డ్ వచ్చేది. హైదరాబాద్ మీటింగ్. నెక్స్ట్ శైలజ దేవ్ ఊరిది. ఓకే, మన ప్రయత్నం మనం చేయాలి, గెలవాలి, చేయాలి. ఓకే, ఈ విధంగా ప్రతి మీటింగ్స్ పోయేది, అటెండ్ అయ్యేది, హోమ్ మీటింగ్ చేసేది. ఈ విధంగా టిఎల్సి మీటింగ్ హైదరాబాద్. నెక్స్ట్ ఇక్కడ మన టీం ఎవరు, ఇక్కడ మన శ్రీకాంత్ మా రిలేషనే, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ రిలేషన్. ఇక్కడ మన అఖిల మేడం, ఆ మేడం కొన్ని రోజులు వచ్చింది, ఇప్పుడు ఆమె జాబ్ లో ఉంది. ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్ 12% ఉంది. ఓకే, ఆమె కూడా యుద్ధానికి సైన్యమే ఉంది, కాకపోతే ట్రైనింగ్ లో ఉంది. మళ్ళీ వచ్చినాక మళ్ళీ చేస్తుంది. రైట్, ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా చేయడానికి మంచి ఆప్షన్ ఉంది. ఇక్కడ ఉప్పల్లో ఇది
ఓకే, ఉప్పల్ డిఎల్సిపి పుల్లే సార్ నేను వెళ్ళాం. రైట్, ఈ విధంగా బాబు జగజీవన్ రావు, ఇట్లా మీటింగ్స్ అన్ని ఎక్కడ కూడా ఆగిపోయేది. ఇక్కడ మనకు ఫస్ట్ నిరేన్ సార్ చూడండి, భిక్షన్ సార్ వచ్చిండు. భిక్షన్ సార్ కనపడా, మన లింగయ్య సారు, పుల్లయ్య సారు. ఓకే, భిక్షన్ సార్ వచ్చింది చూడండి. మనకు సెమినార్ నగర్ కర్నూలులో మాల్ మీటింగ్ భిక్షన్ సార్ యుద్ధం స్టార్ట్ చేసాడు. అప్పటి నుంచి కూడా మంచి గ్రోతింగ్ లో వచ్చిన టీం. ఓకే, సల్మానాలు ఈ విధంగా అయినాయి, అనుమానాలు సన్మానాలు ఇలాగ అవుతుంటాయి. కాబట్టి మనం అంతా నిలబడితే టీం పెద్దగా అవుతుంది. ఇది మైబ్నార్ మీటింగ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్. ఈ విధంగా అక్కడ కూడా భిక్షన్ సార్ ఇట్లా రెగ్యులర్ గా రావడం జరిగింది. ఇట్లా నరసింహ సార్ గోల్డ్ డైరెక్టర్ అయ్యిండు, నరసింహ సార్ ఉన్నాడు. ఇట్లా ఉట్పూరు టీం, ఇది ఉట్పూరు, మర్రికల్లు, మక్తాలు అంటే నేను ఏందో అనుకున్నాను, నారాయణపేట ఎక్కడ ఉందో అనుకున్నాను, కానీ అక్కడ దాకా పోయొచ్చిన. టీం దొరికిపోయింది. వాళ్ళంతా మన బంధువుల కంటే గొప్ప. బంధువులు ఎక్కడెక్కడో ఉంటారు, కానీ మన వెస్టేజ్ లో ఉన్నటువంటి మంచి టీం చూడండి. చిన్నకేశవులు సారు, ఓకే, ఇట్లా గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా వెస్టేజ్ వైపు వచ్చారు. మంజుల మేడం, ఇట్లా మంచి టీంతో ఉన్నాం, మంచి వ్యక్తులతో ఉన్నాం. ఓకే, ఈ విధంగా మాస్ సార్, ఓకే, వీళ్ళంతా మనందరం కదలాలి, కదిలించాలి. ఇట్లా ఈ విధంగా టీం అంతా ఏకమై నిలబడడం, టీం అంతా ఎక్సలెంట్ గా నిలబడ్డది. ఓకే రైట్, ఈ విధంగా టీం అంతా వచ్చింది కాబట్టి ఓకే. ఇలాగా నా టెస్ట్ మనం నెక్స్ట్ హైయెస్ట్ వచ్చర్ వచ్చేసి మనది ఓకే, హైయెస్ట్ వచ్చర్ వచ్చేసి 68,014 రూపాయలు. రైట్, ఇలాగే మన టీం అంతా ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకుంటారు, మనకు డబ్బులు వస్తున్నాయి. రైట్, ఈ విధంగా ప్రతి ఒక్కరికి డబ్బులు ఇప్పిస్తుంటే మనకు డబ్బులు పెరుగుతున్నాయి, ప్రతి ఒక్కరికి క్యాడర్లు ఇప్పిస్తుంటే మనకు కూడా క్యాడర్లు పెరుగుతున్నాయి, ఇన్కమ్లు పెరుగుతున్నాయి. ఈ విధంగా నా టీంలో ఇప్పుడు మన నిరేన్ సార్ 20,000 పైన తీసుకుంటుండు. అలాగే వాళ్ళ అక్క, వాళ్ళంతా సరస్వతి మేడం, ఓకే, సునీత మేడం, వీళ్ళంతా నార్కల్లో చాలా మంది ఉన్నారు టీం. ఓకే, ఇలాగే ఉట్పూర్లో చూసుకుంటే హైదరాబాద్ లో ఉట్పూర్లో దాదాపు డిసిసి బ్యాంకు నరేష్ సార్ 30,000 తీసుకుండు. ఒగ్గు రాజు సార్ ఇప్పుడు డైమండ్ క్యాటర్ ఉన్నాడు, ఆయన కూడా దాదాపు 30,000 పని తీసుకుండు. ఇట్లా నా టీంలో దాదాపు 5,000 నుంచి 30,000 దగ్గర ఒక 15 మంది తీసుకుంటారు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీమృజీ, గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సూపర్ స్టోరీ. చాలు, ఈ జన్మకి ఇన్ని ఫోటోలు, జస్ట్ 2-3 ఇయర్స్ లో ఇన్ని ఫోటోలు చూపించిన, స్క్రీన్ షాట్ తీసుకున్నాను నేను. నా ఫోటోలు నేను తీసుకున్నాను, నీ గురించి కాదు, నేను తీసుకున్నాను నా ఫోటోలు. అసలు ఎక్సలెంట్ స్టోరీ. అసలు పోయినసారి చెప్పినప్పుడు తీసుకోవాలి నేను, ఎందుకో ఈ రోజు పొద్దున నువ్వు కాల్ చేసినందుకు ఒక మార్పు కావాలనుకున్నా. ఆ మార్పు ఇలా నీతోటే మొదలు పెట్టినా, ఏదైతే వాస్తవం. ఓకేనా, ఎక్సలెంట్, సూపర్ సబ్జెక్ట్ కదా కావాల్సింది. ఒక మనిషి తలుసుకుంటే ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తాడు అనేది ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. ఒక ఆర్డినరీ పర్సన్ తలుచుకుంటే ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఎట్లయితాడు అనేది మనకి ఇక్కడ కావాల్సింది. సూపర్. సారీ, ఆ మాటలు లేవు నాకైతే. ప్రతి మాట అయినా, ప్రతి ఫోటో చూసిన నేనైతే. అందుకే మాటలు వస్తలేవు, మాటలు రావట్లేదు నాకైతే. థ్యాంక్ యూ సూరి. రేపు కాబోయే కోటీశ్వరు నువ్వు 100% తదస్తు. నీకు అది రాత ఉంది కాబట్టి అన్ని వదిలేసుకొని వచ్చినావు. నీకు ఆ రాత ఉంది, తదస్తు అని చెప్పిన నా నోటి వాకు జరుగుద్ది. నీకు అది 1 year గట్టిగా నిలబడు, జరుగుద్ది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ సూరి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. ఫీడ్బ్యాక్ తీసుకోవాలా సార్? ఫీడ్బ్యాక్ ఏమొద్దు, ఇదే సబ్జెక్ట్, ఇంతకు మించి ఏం కావాలి సబ్జెక్ట్, అందుకే చెప్పిన నేను.
ఇది ఇంకా సబ్జెక్ట్ అవసరం లేదు. ఏం సబ్జెక్ట్ కావాలి? ఇంకా సబ్జెక్ట్ అవసరమా? ఒక ఆర్డినరీ పర్సన్కి అవసరమా? ఇంకేమన్నా ఏం అవసరం లేదా? ఫస్ట్ మా వైద్ బాయ్కి పులేసార్కి ఇవ్వగానే వైద్ బాయ్కి మా జాతి ఆయన వైద్ బాయ్ 07 వైద్ మా జాతి ఆయన వెస్ట్ సైడ్ జాతి. ఎవరు సార్? వైద్ అబ్దుల్ వైద్ 07. మా పెస్టిసైడ్ జాతి మా జాతి అన్నట్టు మా కులం అన్నటి. అబ్దుల్లా సార్? అబ్దుల్ వహీద్ జడ్చర్లా సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. అబ్దుల్లా సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే, అన్మ్యూట్ చేసుకోలేదు సార్. సార్ ఓకే, పులానా కంటిన్యూ. గుడ్ మార్నింగ్ వచ్చి గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సురేష్, గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. చాలా సూపర్. మాకు నిజంగా మళ్ళీ నన్ను ఎంత తీసుకుపోయినాం. 4 సంవత్సరాలు నా వయసు కూడా పెంచిన ఈ లెక్కలు అంటే తగ్గించిన. నా వయసు 4 years తగ్గించిన, 3 years తగ్గించిన ఇప్పుడు. ఎంత ఆనందంగా ఉందంటే మళ్ళీ గతాన్ని మొత్తం చూసుకున్న వాళ్ళకి మధుర జ్ఞాపకాలు అనేటివి చాలా చాలా ఆనందంగా ఉన్నాయి. సురేష్, మన బంధం కానీ మనం కలిసి పనిచేసిన తీరు కానీ, సారు రమేష్ సారు, సురేష్ సారు, సార్ మా అంత చిన్నపిల్లలా కష్టపడ్డాం. అప్పుడు రియల్ గా ఎటువంటి స్వార్థం లేకుండా కష్టపడ్డాం ఆ రోజు, చిన్న పెద్ద లేకుండా. చాలా దీని మాటలు చెప్పనిక లేవు, మాటలు లేవు రమేష్ సార్ అన్నట్టు. ఎంత అంటే ఎక్కువగా నేను బండి ఆపి చూస్తూ ఉంటే మనం బండి వేసుకుని తిరిగిన రోజులు చూస్తుంటే గుర్తొస్తా ఉన్నాయి. నర్సాపూర్, గుమ్మడి గల, మరికేలు, అప్పుడు మొన్న వేరకాయ అవతలకి అప్పట్లో అసలు అంత ఆనందంగా ఇలా మొత్తం మళ్ళీ తిరిగి జ్ఞాపకం చేసినందుకు థ్యాంక్ యూ స్టోరీ. ఎందుకంటే ఏం చెప్పలేను. బట్ ఈ బంధం ఇప్పుడు కాదు, చనిపోయినాక మనం ఎట్లా చూడలేం కానీ సత్యవంత వరకు ఇట్లే ఉండాలని కోరుకుంటున్నాను. మన అందరం ఇట్లే కలిసి ఉండాలి. థ్యాంక్ యూ స్టోరీ, థ్యాంక్ యూ సో మచ్. నాకు అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ నాకు మంచి గుర్తు చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అన్ని మర్చిపోలేము, ఎందుకంటే అంతటి అనుభూతి చెందినాము. మంచి అవకాశాలతోని, మంచి టీంని, మంచి వాళ్ళతోటి మంచి ఎదగడానికి మంచి ఒక మనకు వచ్చిన అవకాశం కాబట్టి మర్చిపోలేము సార్. సూపర్ 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 సూపర్. థ్యాంక్ యూ సూరి. నేను వరంగల్ జర్నీ మీటింగ్ ఉంది వరంగల్లో వస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఓకే, ఈ విధంగా ఒకరు లేకుంటే ఒకరు ఎదగలేమన్నట్టు మన పుల్లయ్య సార్ ఎన్నో అవకాశాలు, ఎన్నో మన వెనకాల మంచి ఒక బలం. ఓకే, అలాగే రమేష్ సారు మనకు ఎంతో ఇన్స్పిరేషన్, ఎంతో అంటే అలా కావాలి, అలా గెలవాలి, అలాగా ఓచర్ తీసుకోవాలి, అలాగా కార్ తీసుకోవాలి, అలాంటివన్నీ పొంగిపోయేది అనమాట. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు కూడా థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కొండలో సార్ అన్మ్యూట్ చేసుకోండి. రెమిజీ, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. ఇది ఒక వెస్టేజ్ స్టూడియో అండ్ వీడియో సినిమా మొత్తం అదిరిపెట్టేట్టు చూపించారు సార్. మొత్తం ఈ 4 సంవత్సరాల నుంచి నువ్వు ఏం చేసింది, ఎక్కడెక్కడ పోయింది మొత్తం మాకు కళ్ళ కట్టినట్టు ఖచ్చితంగా చూపించారు. అట్లనే మేము కూడా అట్లే తిరిగి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కష్టపడి నిలబడాలి, వినబడాలి, కనబడాలి అన్నట్టు అట్లా ఖచ్చితంగా చేసుకుంటాం సార్. అట్లనే మంచి చెక్కు తీసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. అందరూ కూడా బాగుండాలి సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందుకే కనబడాలి, వినపడాలి, నిలబడాలి. మీరు అలాగే నిలబడతారు, కంపల్సరీ ఖచ్చితంగా మన ముందరికి వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అబ్దుల్ సార్ అనుమతిలో కదా, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వినిపిస్తున్నా సార్ వాయిస్? ఓకే సార్, క్లియర్. రమేష్ చంద్ర సార్ నా గురించి చాలా బాగా చెప్పడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది సార్. నన్ను బాగా గుర్తుపెట్టుకున్నారు. థ్యాంక్ యూ సార్. రమేష్ సార్,
సురేష్ సార్ మీ జర్నీ చాలా మందికి ఇన్స్పిరేషన్ లాగా అనిపిస్తుంది. ఒక శిలను శిల్పులందరూ కలిసి చెక్కితే ఈరోజు పూజించే స్థాయికి ఎలా వచ్చిందో ఒక జర్నీ మీద చాలా మంచిగా చెప్పిన అందరికి అర్థమయ్యేటట్లు చాలా బాగా అనిపించింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఇంకా మీరు ముందరికి ఇంకా చాలా బాగా ఎదగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురేష్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శ్రీశ్రామ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. డబల్ 399 శ్రీశ్రామ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. మోహన్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టీరియన్స్. గుడ్ మార్నింగ్. మీ జర్నీ బాగుంది, మీ ఫోటో స్టూడియో కూడా బాగుంది. మొత్తం మీద ఈ అనుభవాలు చాలా బాగున్నాయి అనమాట. అందుకనే మరపురాని మధుర జ్ఞాపకాలు నేను మెసేజ్ చేయడం జరిగింది. మొత్తం మీద అయితే మా అందరికి కూడా నిజంగా మళ్ళా మమ్మల్ని మేము మీతో పాటు చూసుకోవటానికి ఈరోజు ఫోటో సెషన్ కూడా మంచిగా అనిపించింది సార్. సో ఒక అనుభవం ఏంటి అని అంటే, మాల్ మీటింగ్ పోయినప్పుడు ఒక సెమినార్లో, అప్పుడు సెమినార్ అనే పేరేం లేదు, లీడర్స్ ట్రైనింగ్ అని చెప్పేసి మనం అనుకున్నాం. సురేష్ సార్ నా పక్కన ఉన్నప్పుడు వీళ్ళు ఇన్ని చెప్తారు కదా సార్, నిజమేనంట పైసలు వస్తాయా రావా అని చెప్పేసి అనడం జరిగింది. ఎందుకు అంటే ఆ అనుభవం నాకు, నేను ఎప్పుడైతే నా చేయ అని చెప్పేసి అనిపిస్తుంది నాకు. నిజమే సార్, వస్తున్నాయి పైసలు అయితే వస్తున్నాయి, మరిగా నేను కూడా అట్లనే వచ్చినా అంటే నేను ఇట్లా చేసేవానని చెప్పేసి మేము ఇద్దరం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో నిజమే, ఎందుకు అని అంటే ఈ జ్ఞాపకాలు ఉంచుకోవడం వల్ల మనం ఎన్ని కష్టాల నుంచి ఒడిదుడుకుల నుంచి ఎలా గట్టెక్కుతున్నాము, దినం దినం ఎట్లా జరుగుతుంది అనేది చాలా చక్కగా చూపించారు సార్. సో అది పెద్ద పెద్ద ట్రైనింగ్స్ కానీ లేకపోతే డిఎల్సిపి మీటింగ్స్ కానీ ఇట్లా చాలా మందితోని ఇట్లాంటి ఫొటోస్ తీసుకొని అనుభవాన్ని షేర్ చేసుకోవడం అనేది ఎన్నో వందల మందిని నాకు తెలిసి కలిసి ఉండొచ్చు మీరు. సో అయితే ఇక్కడ చాలా ఫొటోస్ చాలా ఇన్ఫ్లుయెన్స్ జరిగింది. ఇందులో ప్రత్యేక ఆకర్షణగా రమేష్ సార్ని చెప్పొచ్చు అనమాట. ఎందుకు అంటే సార్ అంతకుముందు ఫోటోలు తీసుకున్నా అన్నది ఎందుకు అని అంటే, అంతకుముందు నేను ఎట్లున్నా ఇప్పుడు ఎట్లున్నా, SF9 ప్రోడక్ట్లు ఎప్పుడైతే వచ్చినాయో, LRG9 ఇట్లాంటి ఎప్పుడైతే వచ్చినాయో సార్లో చాలా చేంజెస్ కనిపించినాయి. సో నేను కూడా దగ్గర ఉండి ఆ సార్ను చూసిన. సో మీరు కూడా సో ఏంది మన పాడి పరిశ్రమకు సంబంధించి అవి పెట్టుకొని ఆ తర్వాత అన్ని నష్టాలు వచ్చి ఏ నోటిఫికేషన్ పడ్డా కూడా అప్లై చేసి జాబ్ రానప్పుడు ఏం చేయాలని ఆలోచించినప్పుడు సో ఈ వెస్టీజ్ మీకు రావటం, పుల్లయ్య సార్తో మీరు జర్నీ చేయటం, తర్వాత వెంకటేష్ సార్తో జర్నీ చేయటం, మంచి మంచి లీడర్స్ ఆనిముత్యాలు లాంటి వాళ్ళు, ఇప్పుడు నిరంజన్ సార్ లాంటి వాళ్ళు, తర్వాత సరస్వతి మేడం లాంటి వాళ్ళు, చాలా మంది మంచి మంచి లీడర్స్ వస్తున్నారు. పాండు సార్ కూడా అగ్రికల్చర్లో ఒకరోజు అమన్గల్ మీటింగ్ ఎక్కడైనా నేను చాలా వరకు మంచి ఎక్స్పర్ట్ గా చేసి నేను చూస్తున్న సార్ అని చెప్పేసి ఆ సార్ కూడా చెప్పడం జరిగింది. అంటే ఇట్లాంటి వాళ్ళని చాలా మందిని వెతకడంలో మంచి దిట్ట సార్ మీరు. సో నేను చూసినప్పుడల్లా నాకు అనిపించింది ఏంటంటే పవన్ కళ్యాణ్ స్టైల్ గా అనిపించేది. సో ఏదేమైనా నాన్ స్టాప్ గా అది పెద్ద పరిగెత్తేది లేదు, నిలబడేది లేదు అన్నట్టుగా నిమ్మలంగా అది బాధ అయినా సంతోషమైనా ఒకే రకంగా వ్యక్తం చేసేటువంటి వ్యక్తిని నేను ఈరోజు చూస్తున్నా. మీతో నాకున్న స్నేహం తర్వాత ఇది కంటిన్యూ అవుతూ మేము కూడా కలవకుర్తి, జడ్చర్ల, మహబూబ్ నగర్ మీతో మీటింగ్లు చేయాలనుకుంటున్నా సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సురేష్ సార్ ఎక్సలెంట్ టెస్ట్ మనీ, సూపర్. థ్యాంక్ యూ సార్. కంపల్సరీ చేద్దాం. ఆల్మోస్ట్ అందరం ముందుకెళ్ళడమే. థ్యాంక్ యూ సార్ సో మచ్. నెక్స్ట్ మరపల్లి నారాయణ సార్ అడ్మిట్ చేసుకోండి. శ్రీ బిజీ గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్, మీ టెస్ట్ మనీ ఈ రోజు ఎక్సలెంట్ ఉంది. ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ కూడా ఇంత క్లారిటీగా తీసుకోవడం, అంత గుర్తు పెట్టుకోవడం, ఫోటోలు కూడా డెలివరీ చేసుకోవడం, అంత తీయకుండా ఇష్టంగా అంత మంచిగా పెట్టుకోవడం ఫోటోలు చాలా ఎక్సలెంట్ సార్. ప్రతి ఒక్కరు